డ్రగ్స్ విషయం చూద్దాం. సాక్షి టీవీ చేతిలో గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్ ఉంది. డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ నేరాంగీకార వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అబ్బాస్ మీర్జా వహీద్ వద్ద తరచుగా కొకైన్ కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. కొనుగోలు చేసిన కొకైన్ గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్కు అప్పగిస్తున్నట్టు గుర్తించారు. ఇక గ్రామ్ కొకైన్ ధరను 14,000 కొని గజ్జల వివేక్కు విక్రయం చేసి కొకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద కమిషన్ డబ్బులు పొందారు అబ్బాస్. సంవత్సర కాలంగా డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్, అలాగే ఈ కేసులో ఉన్న నిందితులంతా కూడా సంవత్సర కాలంగా రాడిసన్లో ఈ డ్రగ్స్ వాడుతున్నారు. ఈ నెల 16, 18, 19, 24 సైతం గజ్జల వివేక్ కొకైన్ సప్లై చేసినారు అబ్బాస్. ఇక గజ్జల వివేక్ డ్రగ్ పార్టీల వివరాలను, వాట్సాప్ చాటింగ్స్ను, గూగుల్ పే పేమెంట్స్ను, ఆధారాలను పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది. కేసులో గజ్జల వివేక్ స్నేహితులు, సహా నిందితులు దర్శకుడు క్రిష్, అలాగే సలగంశెట్టి కేదార్, నిర్భయ్ సింధి, రఘుచరణ్, సందీప్, శ్వేత లిషి, నేయల్ సంవత్సర కాలంగా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలు జరిపినట్లు గుర్తించారు పోలీసులు. ఇదే అంశంపై మన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చాలా పేర్లు బయటకు వస్తున్నాయి, నిన్న కూడా మనం మాట్లాడాం. సో ఇవాళ లేటెస్ట్గా తెలిసిన అంశం ఏంటి? ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో చాలామంది పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇది ఒక్క తీగే అనుకోవచ్చా? ఇంకా కదలాల్సిన డొంక చాలా ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, ఇంకా కదలాల్సినటువంటి డొంక చాలా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సేకరించినటువంటి సమాచారం ప్రకారం ప్రధానమైనటువంటి పెడ్లర్ అబ్బాస్ ఎవరైతే గజ్జల వివేకానంద్కు 10 సార్లు అదే రాడిసన్ హోటల్లో ఈ కొకైన్ సప్లై చేశాడు. కాబట్టి ఒక్క నెలలోనే 4 సార్లు సప్లై చేసినట్టు ఆధారాలు గుర్తించారు. ప్రస్తుతం మన చేతిలో కూడా అబ్బాస్ సంబంధించినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్, రిమాండ్ రిపోర్ట్ కాపీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అతను పూర్తిగా ఎప్పుడెప్పుడు గజ్జల వివేకానంద్కు డ్రగ్స్ ఇచ్చాను, అలాగే ఎంత మేర ఇచ్చాను అనేది కూడా పూర్తి వివరాలు ఉన్నాయి. అలాగే అబ్బాస్ అనేటువంటి వ్యక్తి అతను వివేకానంద్ కంపెనీలోనే పనిచేస్తుంటాడు. సో ఆ వివేకానంద్ సూచనల మేరకి అతను మీర్జా వహీద్ అనేటువంటి మరో వ్యక్తి దగ్గర, మెయిన్ పెడ్లర్ అతని దగ్గర వెళ్ళి ఈ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు. అలాగే వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్కు ఈ డ్రగ్స్ తీసుకొని ఇస్తే ప్రవీణ్ వివేకానంద్కి ఇస్తుంటాడు. సో మరో ఇద్దరు నిందితులు కూడా యాడ్ అయినట్టే ఇందులో. సో ఎవరైతే ప్రధాన పెడ్లర్ వహీద్ కావచ్చు, అలాగే ప్రవీణ్, ఇద్దరిని కూడా యాడ్ చేశారు. సో ప్రస్తుతానికి ఇంకా కేసు విచారణ జరుగుతుంది. దర్శకుడు క్రిష్ మరి రేపు విచారణకు హాజరు కానున్నారు ఇందులో. ఓకే సాయి.